గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. థేమ్స్ నది తరహాలో మూసీ అభివృద్ధి, బ్రిటిష్ హై కమిషనర్తో సీఎం భేటీ, లండన్ పర్యటనపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త చూస్తున్నాం. అలాగే తమిళసై సౌందరరాజన్ గవర్నర్ని రాజ్భవన్లో పుష్పగుచ్చం అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్లో నేవీ రాడర్ స్టేషన్, దామగూడెం ఫారెస్ట్లో 1174 హెక్టార్ల భూమి బదిలీ, సీఎం రేవంత్ రెడ్డితో తూర్పు నావికాదళం అధికారుల భేటీ. వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ల క్లరికల్ గ్రేడ్ 2 ఉద్యోగులకు చేదు అనుభవం. ఉద్యోగంలోకి ఎక్కామని సంబరపడే లోపే మరుసటి రోజే రావద్దని మౌఖిక ఆదేశాలు. 146 మంది పోస్టింగ్లను నిలిపేసిన సంస్థ. 400కు పైగా కారుణ్య నియామకాలకు అడ్డుకట్ట. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్. క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రలు అని ఆరోపణలు. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, అర్హులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం. ఫిబ్రవరిలో మెగా టీచర్స్ జాబ్ మేళా. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేదేం లేదు, ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం, వాటితో ఉద్యోగాలు ఉపాధి సమానత్వం లభించదు. చిన్న పరిశ్రమలు స్టార్టప్లను అవి మింగేస్తున్నాయి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా అభివృద్ధి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు స్టార్టప్లను ప్రోత్సహిస్తాం. వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క. రైతు బంధు సగం మందికే. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలి? డిసెంబర్లోనే ఇస్తామన్న రుణమాఫీ ఏమాయే? నమ్మితే ఆటో కార్మికుల కొంప కొల్లేరు చేశారు. బస్సుల్లో మహిళలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. రైతులు ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కరీంనగర్లో సోషల్ వారియర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు నిన్న. ఇప్పటివరకు వచ్చింది 2 ఎకరాలకే, పంపిణీ చేసింది 2000 కోట్లు, ఇంకా ఇవ్వాల్సింది 5600 కోట్లు. ఆశగా ఎదురు చూస్తున్న మిగిలిన రైతులు. సాయం అందక ఇబ్బందులు. నాటేసి 15 రోజులైనా కూడా పైసలు రాలే అంటూ జగిత్యాల జిల్లా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఫోటో కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అందరు రైతుల బాధ కూడా ఇదే. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నేతలను ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి అంటూ నిలదీశారు కేటీఆర్. ఫ్రెండ్లీ పోలీసింగ్. జుట్టుబట్టి ఈడ్చుకెళ్లి విద్యార్థినిపై జులు. నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం. కింద పడ్డ గొర్ర గుంజుకుపోయిన వైనమని వార్త చూస్తున్నాం. రాజేంద్రనగర్లోని వర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వొద్దని డిమాండ్ చేసినందుకు విద్యార్థిని కూడా చూడకుండా బైక్పై కూర్చున్న 2 మహిళా పోలీసులు స్టూడెంట్ లీడర్ జుట్టు పట్టుకుని గొర్ర గుంజుకుంటూ తీసుకెళ్లినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చర్యపైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చూసిన వాళ్ళందరూ కూడా. చివరి వరకు కేసీఆర్తోనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అధిష్టానానికి మాపై నమ్మకం ఉంది. ప్రచారం ఆపకుంటే పరువు నష్టం దావా. మెదక్ ఎంపీ స్థానం మాదే. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రిని కలిశాం. ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, మాణికరావు స్పష్టీకరణ. 100 కోట్ల అక్రమాస్తులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. సీఎం ఇంటి వద్ద ఆర్టీసీ సస్పెండెడ్ ఉద్యోగుల నిరసన. వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి 1500 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రేవంత్ రెడ్డి నివాసం ఎదుట నిరసనకు దిగారు. కాస్ట్లీ మెట్రోనే. 20,000 కోట్లతో మెట్రో 2వ దశ. కిలోమీటర్కు దాదాపు 285 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వ ప్రతిపాదనలో కిలోమీటర్కు 220 నుంచి 250 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తిండికి తిప్పలే. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు. యాసంగి పంటల సాగులో తగ్గుదల. 4 లక్షల ఎకరాలకు తగ్గిన సాగు విస్తీర్ణం. 3 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి సాగు. నీటి విడుదలలో నిర్లక్ష్యంతో తీవ్ర ప్రభావం. అక్రమ భూ లావాదేవీల సూత్రధారులు ఎవరు? రంగారెడ్డి జిల్లాలో 98 దస్తావేజుల అక్రమ రిజిస్ట్రేషన్లపై తేలని గుట్టు. కొలికిరాని ఏపీ. భవన్ విభజన 7వ ప్రతిపాదనకు పూర్తిగా సమ్మతించని ఏపీ. తెలంగాణ సూచనకు పాక్షికంగా అంగీకారం. నష్టమే అంటున్న అధికారులు. ఇండియా కూటమికి బీటలు. బెంగాల్లో ఒంటరిగానే పోటీ అంటూ మమత ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 16న భారత్ బంద్. రైతు సంఘాల ప్రకటన. దుష్ప్రచారమే పెను ముప్పు. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్. ఎన్నికల వేళ దుష్ప్రచార వ్యాప్తిపై ప్రపంచ ఆర్థిక వేదిక ఆందోళన. 2వ రోజు 3 లక్షలు. అయోధ్య రామయ్య దర్శనానికి యాత్రికుల క్యూ. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన వేళలు పొడిగింపు. తెలంగాణ టుడే. డబుల్ ట్రబుల్ ఫర్ INDIA బ్లాక్. ఇండియా కూటమికి సంబంధించినటువంటి వార్త ఒకటి చూడొచ్చు. 74 కిల్డ్ యాజ్ రష్యన్ మిలిటరీ ప్లేన్ క్రాషెస్ అని మరొక వార్త చూస్తున్నాం. చెప్పల్ రిమార్క్స్. కేటీఆర్ స్లామ్స్ టు కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు